యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైः సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. పరబ్రహ్మము నిజానికి నామరూపరహితమైనప్పటికీ భక్తులు ధ్యానించటానికి, పూజలు చేసుకుంటూ భక్తిని అలవాటు చేసుకోవడానికి ఆ పరబ్రహ్మానికే కొన్ని పేర్లు పెట్టబడ్డాయి. అంటే ముందుగానే ఏ జ్ఞానము లేకుండా పరబ్రహ్మ స్వరూపం నిర్గుణత్వము అని చెప్తే సామాన్యులకు అర్థం కాకపోవచ్చు అనేటువంటి విషయంతో భగవంతుడు ఒక రూపాన్ని ఆపాదించి ఆ రూపానికి ఒక పేరు పెట్టి ఈ రూపాన్ని ఈ పేరుతో పూజించండి అని చెప్పారు. అవే ఓం అని, సత్ అని, తత్ అని చెప్పబడ్డాయి. అటువంటి మంత్రముల యొక్క అభ్యాసం చేత పరబ్రహ్మని జనులు తెలుసుకుంటున్నారు. పరబ్రహ్మ యొక్క వాచకాలు అంటే పేర్లు కాబట్టి ఆ మూడు నామాలకి మహత్తరమైన శక్తి, పవిత్రత కలిగి ఉన్నాయి. వేదశాస్త్రాల యందు అన్నింటి యందు కూడా ఈ ప్రణవాది మంత్రాలను గూర్చి విశేషంగా చెప్పబడింది. తజ్జవస్తదర్థ భావనం అంటే ఆ నామాన్ని జపిస్తూ దాని అర్థాన్ని బాగా తెలుసుకోవాలి అని పతంజలి మహర్షి ఓంకార మహిమను గురించి తెలియజేశారు. కర్మానుష్ఠానమునందు అంటే చేసే విధానమునందు ఏవైనా లోపాలు, దోషాలు ఉన్నట్లయితే అవి పటాపంచలైపోతాయి. కనుక పెద్దలు ఏ పని చేసినా ప్రణవోచ్చారణ అంటే ఓంకారం చెప్పి ప్రారంభిస్తారు. అందువల్లనే ప్రతి మంత్రాన్ని ముందుగా ఓంకారంతో ప్రారంభిస్తారు. మంత్రాలన్నింటికీ ప్రణవం శిరోమణి అయి ఉంది. ఇంకా వేదాలు, యజ్ఞాలు మొదలగునవి ప్రణవ మంత్రోచ్చారణ చేత నిర్మించబడ్డాయి అని చెప్పటం వలన వేదముల యొక్క మూలము, బీజము ఓంకారమే అంటే పరబ్రహ్మమే అవుతుంది. ఇంకా వేదసారం అంతా ప్రణవం నందే ఉందని తెలుస్తోంది. ప్రణవము అంటే ఓంకారాన్ని ఉచ్చరించటం వలన వేదాలని ఉచ్చరించినట్లే అవుతుంది. సమస్త వేదాలని ఉచ్చరించడమే ఓంకారాన్ని ఉచ్చరించితే సమానమని చెప్తున్నారు. బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేటటువంటి వాక్యాన్ని అనుసరించి పరమాత్మ మాత్రమే సత్యము, జగత్తు అంతా మిథ్య అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఓంకారం యొక్క గొప్పతనాన్ని ఇక్కడ తెలియజేయబడింది. జై గురుదత్.